ఎవరికి చేసి ఇవ్వాలి? నువ్వు జొన్న పిండి ఎప్పుడు పట్టించుకొస్తావు? ఇవాళ పట్టించుకోవచ్చు, రొట్టెలు చేయి. ఎలా ఉన్నారు, తిన్నారా, తాగారా? శశి గారు అంటున్నారు. అమ్మో బ్రదర్ అమ్మ లైవ్కి రావడం లేదమ్మా. ఓకే ఓకే, గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ అర్చన. శ్రీమాత్రని మహాశుభోదయం. మీకు మీ కుటుంబ సభ్యులకి విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా తిన్నావా, బాగున్నావా? తినేసాను, పూరి తిన్నాను, బాగున్నాను రా. నువ్వు ఎలా ఉన్నావు? లైక్ డన్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ బెటా. భరత్ చాలా బాగున్నా. నవీన్ గారు, లైవ్లో ఉన్న వాళ్ళందరికీ విశ్వవాసు నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. అలా ఒక్క అస్సలాము అలైకుం. బాగున్నారా అక్క? మీ లైవ్ చాలా రోజులు జరుగుతుంది. నేను చాలా బిజీగా ఉన్నా, బట్టల షాప్లో ఉండడం వల్ల మీ లైవ్కి రాలేకపోతున్నాను అక్క. అలీ భాష, వాలేకుం అస్సలాం. ఈద్ ముబారక్, ఈద్ ముబారక్. మీకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తమ్ముడు. ఎలా ఉన్నావు తమ్ముడు? షాప్ బాగా రన్ అవుతుందా? నీ షాపు బిజీగా ఉంటే సంతోషపడేదాన్ని నేనే కదా తమ్ముడు. రాకపోయినా పర్వాలేదు, నువ్వు రావాలని అని కోరుకోను. అలాగే రోజా ముబారక్ తమ్ముడు. నీ షాపు బాగా రన్ అవ్వాలి, నువ్వు వృద్ధిలోకి రావడమే నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే భాషాబాయి మెసేజెస్ కనబడట్లేదు నా లైవ్లో. ఇందాకే బ్లూ ఇచ్చాను, వస్తాడేమో అని చూస్తున్నాను, రావట్లేదు, అందుకే ఆగాను. శశి అక్క ఏం చేస్తున్నారు అంటుంది. అను సబ్స్క్రైబ్ తెలుగు ముగ్గులు అంటుంది. ఓకే, రిటర్న్ చేస్తుందిలేండి. ఏమిటి పని? తిన్నావా అక్క? తిన్నాను, పని కూడా అయిపోయింది. లక్ష్మమ్మ ఒక గిన్నెల దమ్ముతో అయిపోతుంది. ఇవాళ పొద్దున్నే చేశాను, 5:30కే లేసాను. ఇల్లు గిట్లా తుడిచేసుకొని కొంచెం చిన్న పండగ పని ఉండే, అదంతా చేసేసాను. మొన్న మా అత్తయ్యకు మహిళలో బియ్యం ఇవ్వలేదన్నమాట. మేము మంత్లీ ఇస్తాం 1 year వరకు, అందువల్ల బియ్యం ఇవ్వలేదు. అమావాస్య రోజు ఇవ్వమన్నారు, ఇవ్వమంటే అందుకే ఇవాళ మొత్తం ఇల్లు మొత్తం శుద్ధి చేసేసి మా వారు స్నానం చేసి వాళ్ళ అమ్మగారి ఫోటో దగ్గర దీపారాధన చేసి బియ్యం పంతులు గారికి ఇవ్వడానికి వెళ్ళారు. నేను వచ్చేసరికి వంట చేసేసి దేవుడు ఆమె దగ్గర ఆమె ఫోటో ముందు పెట్టేసి దండం పెట్టుకున్నాం అనమాట. అందువల్ల పొద్దున్నే చేశాను, స్నానం చేసిన తర్వాతనే వంట మొదలు పెట్టాను. ఈరోజు వంట అయిపోయింది, వంట చేస్తున్నాను. మనం ఫెస్టివల్ చేస్తారా అక్క? టొమారో చేస్తుందిగా. నాకైతే అసలు ఏం తెచ్చుకోలేదు. బావనేమో చేసుకుందామని అన్నారు, భక్షాలు పోలేలు చేయమన్నారు. అసలు శనగపప్పు తెచ్చుకోలేదు, ఏది తెచ్చుకోలేదు. సాయంత్రం ఏమన్నా తెస్తారో చూడాలి, లేకపోతే తర్వాత చేసుకుంటాం. అలా ఏం లేదు, నేను చాలా ఈజీగా చేస్తాను. మా ఇంట్లో అమ్మాయి అనంతపురం అమ్మాయి వెళ్తుంటే అది రవ్వ పోలేలు చేసే రవ్వ తీసుకురమ్మన్నాను. రవ్వ కవర్ తీసుకురమ్మన్నాను, తీసుకొస్తా అన్నది. తనది అనంతపూర్, బెంగళూరుకి 15 kilometers దూరం ఉంటుందంట వాళ్ళ ఊరు. మా ఇంట్లో ఉండే ముస్లిమ్స్ వాళ్ళు రంజాన్కి వెళ్తున్నారు వాళ్ళు. చేస్తాను, నువ్వు నేను కూడా చేస్తా అక్క బొబ్బట్లు. మీ రవ్వ దొరికింది కదరా మీకు అక్కడ, అది చాలా చాలా బాగుంటుంది కదా. పిల్లోడు రాడమ్మా. బాగున్నారు. అలీబాషా చాలా బాగున్నాడు, బాగున్నాడు. జింగ్ అమేజింగ్ అంటే ఓయ్ నేస్తమా. నేను కూడా చేస్తా ఓలిగలు. ఉగాది స్పెషల్ ఏంటక్క? మాకు పండగ లేదు కదా తమ్ముడు, మాకు పండగ జూలై తర్వాత వస్తుంది. అప్పటి వరకు నో పండగలు, నో ఫెస్టివల్స్, ఏది లేదు. మీ ఫ్రెండ్ రాళ్ళే అను, నేను ఇక లైవ్ కట్ చేస్తా 7 minutes నుంచి. మీ ఫ్రెండ్కి కాల్ చేసినాను, మెసేజ్ పెట్టాను, ఇక రాడు, నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు అస్సలు ఓపిక లేదు. కొంచెం టీ పెట్టుకొని తాగాలి. అవునక్క, చాలా బాగా వస్తాయి బొబ్బట్లు. మీకు ఏం కావాలో చెప్పండి అక్క, నేను పంపిస్తావుగా బస్సు దిగి. నాకు ఏది వద్దు తమ్ముడు, మీరు క్షేమంగా ఉండండి. మీ వ్యాపారం వృద్ధిలోకి వచ్చినాక నీ పెళ్ళికి వస్తాను కదా, అప్పుడు పెడదువులే. ఇప్పుడు ఏది వద్దు, నాకు ఏది ఆశించను తమ్ముడు. ఎందుకంటే మీరు ఈ మధ్యనే వ్యాపారం స్టార్ట్ చేసావు కదా, అలీబాషా